నమస్తే. సో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత పెద్ద దుమారం రేపాయో మనందరికీ తెలుసు. అలాగే నాగార్జునకి సంబంధించి నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువు నష్టం దాబా కూడా వేయడం జరిగింది. అయితే ఇటు కొండా సురేఖకి సంబంధించి కూడా లాయర్ ఇందాక మాట్లాడడం కూడా మనం విన్నాము. సో ప్రస్తుతం మనతో పాటు అయితే తిరుపతి వర్మ ఉన్నారు, కొండా సురేఖకి సంబంధించిన లాయర్. సో ఆయనతో మాట్లాడి అసలు ఈ కేసుకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. రైట్, నమస్తే సార్. రైట్, రేపు నాగార్జున గారు అయితే రేపు నాగార్జున కోర్టుకు వస్తున్నారు. సో డిఫమేషన్ కేసు గురించి అయితే మాట్లాడడం కూడా జరుగుతుంది. పరువు నష్టం దాబా వేశారు. అసలు పరువు నష్టం దాబా కొండా సురేఖ మీద అయ్యే ఛాన్స్ ఉందంటారా లేదంటారా? నటుడు నాగార్జున రేపు కోర్టుకు వచ్చే అవకాశం ఉందో లేదో అది కోర్టు డైరెక్షన్ ఇచ్చారు. కోర్టు రేపు రమ్మని చెప్పి సమన్స్ అంటే కాగ్నిషన్ తీసుకొని రేపు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని చెప్పి ఆర్డర్ పాస్ చేసేది. సో రేపటికి వాయిదా వేయడం జరిగింది. రేపు వస్తారా లేదా అనేది డిపెండ్ ఆన్ ఆ కేసులో దీంట్లో ఉన్న దాన్ని బట్టి వస్తుంది. ముఖంగానే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సమంతకు సంబంధించి ఏవైతే కొన్ని వ్యాఖ్యలు ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండాలి అంటే నాగార్జునతో కేటీఆర్ చెప్పి సమంతని కేటీఆర్ దగ్గరకు పంపాలని చెప్పేసి మీడియా ముఖంగా మాట్లాడడం అది ఎంతవరకు సమంజసం చెప్పండి. ఇప్పుడు అవతల కూడా ఒక ఆడామే, ఇవతలు కూడా ఒక ఆడామే, అలా ఎలా మాట్లాడుతుంది ఒక లేడీ అయ్యుండి? మేడం ఒక లేడీ అయ్యి మాట్లాడుతున్నాడు. నాగార్జున గారికి ఉండి సమంత గారికి ఇప్పుడు ఏం సంబంధం ఉంది? ఆల్రెడీ డైవర్స్ అయిపోయింది. డైవర్స్ అయిపోయిన కేసులో ఈయన డైరెక్షన్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఇది ఇన్కన్వెన్షన్ కూలగొట్టినందుక, గవర్నమెంట్ మీద బుద్ధ జల్లడానిక, లేదు అంటే ఒక లేడీ బీసీ మినిస్టర్ను ఆమెను బర్తరఫ్ చేయించడానికి ఒక కుట్రపూరిత కారణమా? దీనికి కారణం ఏందో ముందు వ్యాఖ్యలు చేసింది ఎవరు? అక్కడ వ్యాఖ్యలు ఏమని చేశారు? వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? వ్యాఖ్యలు ఏంది? ఇగో యాజ్ పర్ స్టేట్మెంట్, యాజ్ పర్ ఒక పిటిషన్, వాళ్ళు ఆ పిటిషన్ మీరు చూడండి, దగ్గర నుండి చూడండి. మీరు ఈ పిటిషన్ ప్రకారం దగ్గర చూడండి ఒకసారి, మీరు చదివి వినిపిస్తాను. దాని ప్రకారం మీరు ఏం నిర్ణయం తీస్తారో తీసుకోండి, ఎలాంటి చట్టపరమైన నిర్ణయం తీసుకోండి. అంతేగాని దీంట్లో ఒక్కసారి చదివి వినిపిస్తాం మీ మీడియా మీ పరంగా. నాగ చైతన్య డివోర్స్ 100% కేసీఆర్ చేయబట్టే, కేటీఆర్ చేయబట్టే అయ్యింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్లో కూలగొట్టద్దు అంటే సమంత నాగరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. సమంత గారిని వెళ్ళమని నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అని చెబితే వింటే విను, లేకపోతే డైవర్స్ తీసుకో అని చెప్పారు. డైవర్స్ అయిపోయి చాలా రోజులు అయింది. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం ఇప్పుడు మీరు ఇది ఏదైతే ప్రూఫ్ చూపిస్తున్నారో ఈ మాటలకి సంబంధించి కొండా సురేఖ గారి దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా మీడియా ముఖంగా మాట్లాడడానికి? బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఉంది అండ్ డైరెక్ట్ స్టేట్మెంట్ ఉన్నది కదా. ఆ కాల్ రికార్డింగ్ ఏమైనా బయటకు వచ్చిందా? ఆ కాల్ రికార్డ్ చెప్పారండి. స్టేట్మెంట్ వాళ్ళు ప్రముఖుల ఫోన్లు చాలా మందివి మేము రికార్డ్ చేశాము, అవి కేటీఆర్ గారికి ఇచ్చామని చెప్పి స్టేట్మెంట్ ఉన్నాయి కోర్టులో. స్టేట్మెంట్ ఉన్న సందర్భంలో వీళ్ళు వచ్చి ఈరోజు మేము ఈ కొండా సురేఖ గారి మీద అవాక చౌకలు చేయడం తప్ప ఏంటంటే దాని ఉద్దేశం ఏంది అంటే ఈమెను ఒక బీసీ మంత్రి కాబట్టే ఇట్లా చేస్తున్నారు, కానీ వేరే వాళ్ళు అయితే ఇట్లా చేయకపోతారు. దీన్ని అడ్డు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి మీద మంచిగా జరుగుతున్న పాలనమైన బురదాలనే ఉద్దేశం కేటీఆర్ గారు చేస్తున్నారు. అంటే అహంకార పూరితంగా వాళ్ళు అంటే ఈ 1 yearలో ఇప్పుడు 10 సంవత్సరాలు ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో మాకు తెలుసు. ఎందుకంటే ఈ 1 yearలోనే వాళ్ళు వాళ్ళ అహంకారానికి వీళ్ళు భరించలేకపోతున్నారు. ఎందుకంటే వేరే వాళ్ళు పాలన చేయొద్దు, మేమే పాలన చేయాలి అనే ఉద్దేశం కొద్దీ ఒక బీసీ మంత్రిని టార్గెట్ చేసుకొని అది రేవంత్ రెడ్డి గారికి అండ్ ఒక గవర్నమెంట్ పైకి దారి. ఇక్కడ కేటీఆర్ విషయం పక్కన పెడితే మాత్రం కొండా సురేఖకు సంబంధించి ఇవే వ్యాఖ్యలు వెనకాల అంటే అవతల కూడా ఒక ఆడబిడ్డే కాబట్టి నా మాటల వల్ల ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే నా మాటని నేను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పి మీడియా ముఖంగా చెప్పారు. ముందు ఎందుకు అనడం, మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకోవడం అంటారు? దానికి అదే పర్యవసనం. ఎందుకంటే గౌరవ మంత్రి గారు మెదక్ జిల్లా వెళ్ళారు. అక్కడ నూలు వస్త్రం ఒక హారం లాగా వేయడం జరిగింది. గౌరవ లోక్సభ సభ్యులు ఒక న్యాయవాది అయినటువంటి రఘునందరావుకి అండ్ మంత్రి గారికి రంకు అని ఒక వర్డ్ యూజ్ చేసిండ్రు. దాన్ని యూజ్ చేయడం వల్ల అది బీఆర్ఎస్ వాళ్ళే ట్రోల్ చేశారన్న ప్రూఫ్ బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేసినట్టు మీడియా ముఖంగా చెప్తుంది కదా మేడం. మీడియా పూరంగా దగ్గర కూడా ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా? ఉన్నాయి ఎవిడెన్స్ ఉన్నాయి. డెఫినెట్లీ మేము కూడా డిఫమేషన్ వేస్తున్నాం. నాగార్జునను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. టీపీసీసీ లీగల్ సెల్ పక్షాన ఆయన మీద ఆర్టీఐ తీసుకొని డెఫినెట్లీ నాగార్జున గారి పైన దానికి సంబంధించిన టీం పైన మేము తప్పకుండా మా లీగల్ సెల్ పక్షాన అందరం కలిసి డెఫినెట్లీ ఆయనకి ఏమున్నారు, ఎట్లా చేసారు, ఆయన ఆస్తులు ఏంది, ఆయన ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎన్ని వేషాలు వేసారు, ఇవన్నీ ఎక్కడే అండి. ఇప్పుడు దాంట్లో డ్రగ్స్ కేసు ఎక్కడికి పోయింది? వీళ్ళందరూ కోర్టుకు అటెండ్ అయిన వాళ్ళు, కేసుకు అటెండ్ అయిన వాళ్ళు కదా, వాళ్ళ కేసు ఎక్కడ పోయింది? ఇవన్నీ అంటే దీని వెనకాల ఎవరున్నారు అవన్నీ మేము తీస్తున్నాం. ఇప్పుడు మా లీగల్ సెల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మా హైదరాబాద్ టీం తరఫున మా అందరి తరఫున మేము
డెఫినెట్గా తీస్తున్నాం. డెఫినెట్గా వాళ్ళు కూడా డిఫెండ్ చేస్తాం. మేము డెఫినెట్గా డిఫెండ్ చేస్తాం. మేము వాదిస్తాం దాన్ని కోర్టులో. రైట్. మీరు డిఫమేషన్ చేస్తాం అంటే ఏ విధంగా డిఫమేషన్ వేస్తారు చెప్పండి. అవునండి, ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ అనే ఒక పర్సనల్ దానికి సంబంధించిన వ్యవస్థ. ఇక్కడ ఫోన్ టాపిక్ సబ్జెక్ట్ వేరు, నాగార్జునకి సబ్జెక్ట్ వేరు, కంప్లీట్గా సమంత ఇష్యూ వేరు. నాగార్జున గారు ఇక్కడ సమంత గారికి ఆవిడ క్షమాపణ చెప్పినట్టు నా మాటల్ని వెనక్కి తీసుకుంటానికి సమంత గారికి మాత్రమే చెప్పింది. నాగార్జున ఫ్యామిలీకి సంబంధించింది అయితే కాదు. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని అంటే వాళ్ళ ఫ్యామిలీ రెప్యుటేషన్ని దెబ్బతీసే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని ఈ రోజు మొన్న జరిగినటువంటి ఇష్యూలో నాంపల్లి క్రిమినల్ కోర్టులో అయినా 100 crores ఆఫ్ డిఫమేషన్ కొండా సురేఖ మీద వేశారు. సో ఈ కేసుకి సంబంధించి మాత్రమే డిస్కస్ చేయండి. ఒక ఆడబిడ్డ కాబట్టి, ఒక ఆడబిడ్డ వ్యక్తిత్వం మనస్తత్వం ఆమెకే తెలుసు కాబట్టి, ఒక ఆడబిడ్డకు నా మాటల్ని వెనక్కి తీసుకుంటా అని చెప్పడం వాస్తవం. ఈ నాగార్జునకు దీంట్లోకి ఏం సంబంధం ఉందండి? సో దీనికి కానీ ఆమెకు అంటే ఆమె ఒకసారి ఆమె నేను వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటా అని చెప్పారు. చెప్పిన తర్వాత సమంత మీద చేసినటువంటి వ్యాఖ్యలే వెనక్కి తీసుకుంటాము అని చెప్పారే తప్ప ఎక్కడ కూడా నాగార్జున ఫ్యామిలీని కూడా తీసుకొచ్చారు ఇందులో. ఆల్మోస్ట్ 100 సంవత్సరాలు చరిత్ర గల ఉన్న ఫ్యామిలీ అది. అలాంటి ఫ్యామిలీ మీద నాగార్జునకి కేటీఆర్ చెప్తే సమంతని వెళ్ళమంటే వెళ్ళలేదు అన్న వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం చెప్పండి. అండ్ ఈ వివాదాన్ని బీసీ వైపు తీసుకెళ్తున్నారు. 100 సంవత్సరాల చరిత్ర అంటే స్వాతంత్ర సమరయోధుడా? వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా భూములు, మా తెలంగాణ భూములు ఆక్యుపై చేసుకుని దాని మీద బిజినెస్ చేసుకుంటూ ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఉంది. ఆయన చెప్పింది అంటే న్యాయవాది ప్రకారం ఇక్కడున్న వ్యాఖ్యలు మీరు ఏవైతే చదువుతున్నారో రేపు పొద్దున మీ మీద కూడా డిఫర్మేషన్ వేసే ఛాన్స్ ఉంది కదా. డిఫర్మేషన్ అంటే ఎవరికైనా దాంట్లో ఉంటే కదా, కేసులో ఉంటే ఎవరైనా ఇప్పుడు ఎవరి మీద వేయచ్చు, దాన్ని చేయొచ్చు. కానీ దాని మీద వ్యాఖ్యలకు ఉద్దేశం ఉండాలి కదా. ఒక మాట వినండి. మీడియా పరంగా మాట్లాడుతున్నా, స్పృహతో మాట్లాడుతున్నాం. ఎందుకంటే అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది ఏంటంటే మధ్యవర్తిత్వం వహించండి, మధ్యవర్తిత్వం ద్వారా చాలా కేసులు పరిష్కారం అవుతాయని చెప్పారు. పరిష్కారం అయితే డైవర్స్ కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల వాళ్ళ విషయాలు బయటకు అవ్వడం వల్ల వాళ్ళు ఇద్దరు హట్ అయిపోయారు. ఎవరు హట్ అయ్యారు, ఎవరు చేసుకున్నారు అనేది తర్వాత విషయం. మేడం వినండి, ఈ నాగార్జున గారు ఇన్కన్వెన్షన్ అడ్డు పెట్టుకొని మీరు నాగార్జున ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడని చెప్పిండు. నీకు వెళ్ళమని చెప్పడానికి నీకు ఏమైనా వేరే వాక్యాలు దాంట్లో దురుద్దేశపూర్వకంగా ఫిల్తీ లాంగ్వేజ్, వేరే లాంగ్వేజ్ వాడిందా? నీకు మీడియా మధ్యవర్తిత్వం వహిస్తున్న క్రమంలో వెళ్ళి కలిసి రండి అని చెప్పారు. సో అదే విషయాన్ని ఇంతకుముందు జరిగింది కాబట్టి ఏమేమైనా చూసిందా ఏమన్నా? దాంట్లో కొండా సురేఖ గారు ఏమన్నా వేరే లాంగ్వేజ్ మాట్లాడారా? ఏం మాట్లాడలేదు. వెళ్ళమని చెప్పిర్రు. అంటే ఈ విడాకుల కేసులో మధ్యవర్తిత్వం వహించడం వల్ల ఇద్దరి మధ్యలో దానికి ఎక్కువ అంటే సాగదింపి వాళ్ళకు పొరపొచ్చాలి, వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ రావడానికి ఈయన కారణం అని చెప్పి ఉద్దేశం వాడ. అంతేగాని దానికి వేరే ఉద్దేశం ఏముంటుంది? దానికి వేరే ఉద్దేశం అవసరం లేదు కదా. ఫోన్ ట్యాపింగ్లో 100 మంది ట్యాప్ చేసిండ్రు. దానికి ఎవరు కారణం? అంటే రాష్ట్ర భవిష్యత్తును ఫోన్ ట్యాపింగ్ ద్వారా చాలా మందిని ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కదా, వాళ్ళు పర్సనల్ లైఫ్లో గ్యాదర్ చేసినట్టు కదా. రేపు పొద్దున్న నాగార్జున కోర్టుకేస్తున్నారు. సో కేటీఆర్ విషయాన్ని మీరు ఇదే విధంగా ప్రస్తావిస్తారా, లేకపోతే నాగార్జున గారి గురించి మీరు మాట్లాడతారా? నాగార్జున గురించి అంటే దీని వెనకాల ఉన్న సంగతి చెప్తున్నా. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఉంది. ఇక్కడ వెనకాల ఉన్న సంగతికి కోర్టుకి అక్కర్లేదు, నాగార్జున వేసిన డిఫమేషన్ కేసు గురించి మాట్లాడతారు కదా. మా దగ్గర కూడా కేసు ఎవిడెన్స్ ఉన్నాయండి. మేము కూడా రేపు పొద్దున మేము సబ్మిట్ చేస్తాం, కోర్టుకు సబ్మిట్ చేస్తాం. ఎందుకంటే సోషల్ మీడియా ట్రావెల్ చేయడం ఆయన ఇదెందుకంటే బిగ్ బాస్ చూసుకోండి. బిగ్ బాస్ ఎంత ఫులిష్గా ఉన్నదండి. ఒక ఇంట్లో ఒక 100 రోజులు ఒక ఆడ మొగలు ఒక యంగ్ ఏజ్ పిల్లలు దాంట్లో ఉండడం వల్ల ఎంత యూత్కు ఏం మెసేజ్ ఇస్తాం, విద్యార్థులకు ఏం మెసేజ్ ఇస్తాం, ఒక కుటుంబంతో సహా అందరం చూస్తాం. దాంట్లో చూస్తే ఎంత వల్గారిటీ ఉండదండి. అది మెసేజ్ ఏమైనా ఇస్తారు, ఓరియంటెడ్ మెసేజ్. ఒక స్పోర్ట్స్ పెట్టండి, ఒకటి లేకుంటే ఒక దేశ సేవ గురించి చెప్పండి. అంతేగాని ఇది ఏంటంటే ఒకటే రూమ్లో బంధించి అంటే 100 days 200 days నుంచి వాళ్ళు ఒకరి మీద ఒకరు పడుకోవడం వల్ల ఫీలింగ్స్ ఏముండేవా? హ్యుమానిటేరియన్ అన్నప్పుడు కొంచెం వాళ్ళకు ఫీలింగ్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ వీళ్ళంతా ఒక రాంగ్ అంటే యువతను రాంగ్ వేలా అంటే డ్రగ్స్ కేసులో కూడా వాళ్ళే పట్టుబడ్డారు. ఇవన్నీ ఇప్పుడు ఇది అయిపోయింది, ఈ హైడ్రా అయిపోయింది, నెక్స్ట్ ఈ పరువు నష్టం దావా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ డ్రగ్స్ కేసు బయటకు వస్తుంది. ఇవన్నీ బయటకు రావద్దంటే పరువు నష్టం తీసుకురావాలని చెప్పి పరువు నష్టం దావడం ఏం జరిగింది.
సో గవర్నమెంట్ను వీళ్ళు తప్పుదారిలో నడిపించడానికి తప్పుడుగా చూపించడానికి ఇవన్నీ కేసులండి. రైట్, ఇదే అంశానికి సంబంధించి ప్రియాంక గాంధీ అమలకి ఫోన్ చేయడం జరిగిందని వింటున్నాము. అలాగే రాహుల్ గాంధీ కూడా కొండా సురేఖ గారి మీద కొంచెం సీరియస్గా ఉన్నారని తెలిసింది. త్వరలో కొండా సురేఖని బర్తరఫ్ చేయబోతున్నారన్న న్యూస్ కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ కానీ ఫోన్ చేసినప్పుడు మనకు ఉంటుందిగా, మీడియాకు ఒక ప్రెస్ అడ్రస్ చేస్తారు కదా, ఇట్లా ఈ విధంగా చేసినట్టు వాళ్ళు చేస్తారు కదా, ఎక్కడైనా మీకు కనబడదా? అంటే మీరు చెప్పడమే సోషల్ మీడియాలో అక్కడిక్కడ చెప్పడం తప్పితే ఎక్కడైనా అఫీషియల్గా లెటర్ వాళ్ళు అంటే వాళ్ళ ఆశామాషి క్యాండి ఒక కాబోయే ప్రైమ్ మినిస్టర్ ఆ వ్యక్తి నేను ఇట్లా ఫోన్ చేసిన ఆయన భర్త ఆఫీస్ అట్లా ఈజీగా అనేస్తారా? మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయా? మీ దగ్గర లింకులు ఉన్నాయా? ఉంటే కనుక చూపించి మీరు కూడా మాట్లాడండి. రాహుల్ గాంధీ గారు ఫోన్ చేయలేదు, బర్తరఫ్ గురించి అసలే డిస్కస్ చేయలేదు. ఎందుకంటే యాజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. బీఆర్ఎస్ ఇదంతా చేయించింది అనడానికి మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్లు ఉన్నాయా? బీఆర్ఎస్ సోషల్ ఒక అనానిమస్ అకౌంట్ నుంచి జరిగినటువంటి ఇష్యూ ఇది. మీరు చెప్పేది ఏదైతే ఉందో ఆ ట్రోలింగ్ అనేది ఒక అనానిమస్ అకౌంట్ నుంచి జరిగిన ట్రోలింగ్ అది. ఆ అకౌంట్ని మీరు ఒకసారి సైబర్ క్రైమ్ దగ్గరికి తీసుకెళ్ళి మీరు దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటే అది అసలు ఎవరు చేశారు అనేది మీకు కూడా తెలిసేది కదా. మేము 100 మీరు చెప్పిన దానికి మేము ఏకీభవిస్తున్నాం. డెఫినెట్లీగా సోషల్ మీడియాను అండ్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరినీ మేము కోర్టుకు తీస్తాము. డెఫినెట్లీ నాగార్జున మేము రేపు ఎందుకంటే ఒక మంత్రి మీద ఒక బీసీ మంత్రి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది దుర్మార్గం. ఇది ఇంటెన్షనల్లీ ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఇలా ట్రోల్ చేసుకుంటూ మా పార్టీ నాయకురాలను బుద్ధ జల్లాలని చెప్పి ఉద్దేశం చేస్తున్నారు. డెఫినెట్లీ వాళ్ళు కూడా రేపు పొద్దున కోర్టుకు వస్తారు, మేము కూడా కోర్టుకు చేస్తాం. ఎందుకంటే ఆర్టీఐ పెడుతున్నాం ఇప్పుడు, అందుకంటే మా లీగల్ సెల్ అందరూ పనిచేస్తారు. మేము రెగ్యులర్గా మేము ఇక్కడే ఉంటాం, కోర్టులో ఉంటాం. మేము నాగార్జున వస్తున్నారంట కదా, నాగార్జున వస్తారో రారో వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే కోర్టులో కేసులు వాళ్ళంటే ఏమీ లేదు, చెప్పాను కదండి, చదివి వినిపించాను. ఇప్పుడు మీరు ఎంత పరువు నష్టం దాబా వేయబోతున్నారు మరి? మేము మా లీగల్ సెల్ పక్షాన నాగార్జున మీద దానికి సంబంధించిన సోషల్ మీడియా మీద డెఫినెట్లీ పరువు నష్టం దావతో పాటు వీళ్ళ మీద సైబర్ లాలో కేసులు వేయడం జరుగుతుంది. డెఫినెట్లీ మేము వాళ్ళందరికంటే ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని వాళ్ళందరూ ఎదుర్కొంటారు, రేపు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. డెఫినెట్లీ మేము లీగల్ సెల్ పక్షాన మా మంత్రులకు, మా కార్యకర్తలకు, మా లీడర్లకు మేము అండదండగా ఉంటామని చెప్పి లీగల్ సెల్ పక్షాన చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ.